గురుగారు చాలా మంది నరదిష్టి తగిలింది మాకు, ఇంటికి కానీ పిల్లలకి కానీ ఇంట్లో ఎలాంటి పని తలపెట్టినా కూడా అస్సలు అవ్వట్లేదు అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి ఈ నరదృష్టి పోవాలనేసి అంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ మనము నరదృష్టి అనేటటువంటిది చాలా ఎక్కువగా తగిలేది, 100% తగిలేస్తుంది. అది పెట్టేవాళ్ళు ఎవరో కాదు, బంధువులు స్నేహితులు, పక్కన ఉన్న వాళ్ళే పెట్టేస్తారు. బయట ఎక్కడో 4 వీధి అవతల ఉన్నవాడు వీడికి ఎందుకు పెడతాడు అంటే ఎలాగో చెప్తాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ట్రైన్లో బాంబే వెళ్తున్నాం జనరల్ బోగిలో, అది కలకటా నుంచి వచ్చే ట్రైన్ హైదరాబాద్లో క్యాచ్ చేసాం. క్యాచ్ చేసినప్పుడు వాళ్ళు పాపం కలకటా నుంచి వచ్చేవాళ్ళు ఆల్రెడీ రోజున్నర నుంచి ప్రయాణం చేసి వస్తున్నారు. మధ్యలో మనం ఫ్రెష్గా ఎక్కాం, ఫ్రెష్గా క్యారేజ్ పట్టుకొని భోజనం పట్టుకొని ఎక్కాం. ఓకే, ట్రైన్ వెళ్తూ ఉంది, నైట్ డిన్నర్ టైం అయింది 8:30కి. ఏదో మామూలు రైస్, ఏదో పెరుగన్నమో పచ్చడన్నమో కూర అన్నమో తెచ్చుకుంటే ఎవడో చూడ్డు. వీడు ఏం చేశాడు, ఒకసారి నాకు కూడా వచ్చిన వాడు బిర్యానీ ప్యాకెట్ ఇప్పాడు. ఇలాగా గొప్పమని వాసన వచ్చింది. వాసన రాగానే మొత్తం ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళంతా కూడా, ఆకలితో ఉన్న వాళ్ళంతా కూడా వాడి వైపు చూశారు. వాడు తింటున్నాడు, నేను వీడు తింటుంటే వీళ్ళందరి వైపు చూస్తున్నాను. వాళ్ళందరి చూపు వాడి మీదే ఉంది. నరఘోష తగిలింది. అంటే ఎందుకని, రోజున్నర నుంచి తిండే లేక పాపం వాళ్ళు బాధపడుతుంటే వీడు చక్కగా గుమగుమలాడేటటువంటి బిర్యానీ తింటున్నప్పుడు వాడికి ఏదో పెట్టేయాలని కాదు, వాడికి ఏదో ఒక శాపం పెట్టాలి లేకపోతే ఈర్ష్య అని కాదు, ఆటోమేటిక్గా కన్నుకి అది పడిపోద్ది ఆటోమేటిక్గా. అంటే మనకు లేనిది అవతల వాళ్ళకు వచ్చినప్పుడు మనము అడ్మైర్ చేయడానికైనా సరే, అప్రిషియేట్ చేయడానికైనా సరే చూస్తాం ఫస్ట్. అండ్ కళల్లో ఒక నెగిటివ్ శక్తి మనకు ఉంటుంది. అది అందుకనే నర దృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోద్దనే సామెత వచ్చింది. ఇప్పుడు ఎందుకని వస్తుంది నరదృష్టి, ఎలా వస్తుందో చెప్తా. ఒక ఈ 40 సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్లు ఇవన్నీ లేవు, అంతా కూడా తాటేకు పాకలు, కొంచెం కొద్దో గొప్ప ఉంటే పల్లెటూరుల్లో పెంకుటిళ్ళు ఉండేవి. ఎక్కడో ఆ ఊర్లో ఒకళ్ళో ఇద్దరికో పల్లెటూరులో డాబాలు ఉంటాయి. ఆ టైంలో అక్కడి నుంచి జర్నీ, ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ముల పిల్లలు ఎవరికి వాళ్ళు చదువుకుంటారు. పెద్దవాళ్ళ పిల్లలు బాగా సంపాదించారనుకో, చిన్నవాళ్ళ పిల్లలు కూడా చదివి బాగా సంపాదించుకుంటే నో ప్రాబ్లం. వాళ్ళు సంపాదించుకోకపోతే చూడు వాళ్ళు ఎలా సంపాదించారు, వాళ్ళు చదువుకున్నారని చెప్పి అంటూ ఉంటారు. అంటే అవతల వాళ్ళకి దొరకనటువంటిది వేరే వాళ్ళకి దొరికినప్పుడు మనలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ అనేటటువంటివి బయటకు వస్తాయి. అంటే మనకి మానవుడికి 64 ప్రొపెన్సిటీస్ ఉంటాయి, ప్రవృత్తులు. అందులో ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా ఒక భాగం. మానవ జన్మ అనేటటువంటిది సగం దేవతా లక్షణాలు ఉంటాయి, సగం రాక్షస లక్షణాలు ఉంటాయి మనకి. అందువలన అసూయ అనేటటువంటిది అదేం పెద్ద చెడు లక్షణం కాదు, మన బాడీలో ఉంది అది. కాబట్టి దీన్ని పోగొట్టుకొని మంచి బ్రాడ్ మైండ్ అనేది తెచ్చుకోవాలి, నేరో మైండ్ పోగొట్టుకొని. అది తర్వాత విషయం. ముందైతే నరదృష్టి తగిలిందా లేదా, తర్వాత చిరిగిపోయినటువంటి వస్త్రాలతో పాపం వేసుకునేటటువంటి వాళ్ళు, వీడు సూటు బూటు బ్రహ్మాండమైనటువంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా చూస్తాం మనం. చూసినప్పుడు టైపీమెన్ తగిలేస్తుంది. మా అక్కడ చిన్న పిల్లలు, ఒకళ్ళ అన్నదమ్ముల పిల్లల్లో ఒకళ్ళ పిల్లలు చాలా డల్గా నీరసంగా ఉంటారు. అవతల వాడు యాక్టివ్గా నీలాగా టపా టపా మాట్లాడుతూ మరి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మా పిల్లలకి లేనిది వీళ్ళ పిల్లలు బాగా మాట్లాడుతున్నారు అని సొంత అన్నదమ్ముల పిల్లలైనా చూస్తారు. కాబట్టి ఒక సంపద ఎక్కువైనా, ఆరోగ్యం ఎక్కువైనా, అందం ఎక్కువైనా, అందుకే తెల్లవాళ్ళు ఎక్కువ అలసిపోతారు చూడు. బయటకు వెళితే తెల్లగా ఉన్నారు అని అంటారు. అందంగా ఉన్న అమ్మాయిలకి వెంటనే వీళ్ళు దిష్టి తగిలేస్తుంది అంటారు. చిన్నప్పుడు వచ్చి ఇవన్నీ దిష్టిలు తీపిస్తారు. అంటే దిష్టి అనే ప్రక్రియ ఉంది. ఈర్ష, అసూయాల వల్ల ఖచ్చితంగా టాప్లో ఉన్నవాడు టపీమని కింద పడిపోతాడు. ఆ దిష్టి తగిలేస్తున్నాడు. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. హీ ఈజ్ అనిల్ అంబానీ. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరు ఒకే అన్నదమ్ముల పిల్లలు. మరి ముఖేష్ ఎందుకు పైకి వెళ్ళిపోయాడు, ముఖేష్ అంబానీ పైకి వెళ్ళిపోయాడు, అనిల్ అంబానీ ఎందుకు కింద పడిపోయాడు? నరగోళ తగిలేస్తుంది. ఎందువల్లంటే ముఖేష్ అంబానీ అంత పెద్ద స్మార్ట్ క్యాండిడేట్ ఏం కాదు. కప్పులు కడుగుతూ ఇవి చేస్తూ చిన్నగా పైకి వచ్చారని ఆయన ఇంటర్వ్యూస్ చూసాం. మేము ఆనంద్ మార్గ ఆశ్రమం, ప్రభాత్ రంజన్ సర్కార్ దగ్గరికి మాకు బాంబేలో ఉన్నటువంటి వెస్ట్ అంధేరి ఆశ్రమానికి వస్తాడు, ఘట్కోపర్ ఆశ్రమానికి వస్తాడు, అంబోలి ఆశ్రమానికి వస్తాడు. మా సత్సంగ్ ప్రతి నెల సెకండ్ సండే వస్తాడు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వీళ్ళు. అందుకని నేను అబ్జర్వ్ చేశాను వాళ్ళని చూసి.
అక్కడ ఏంటంటే పాపం ఇతను టిప్ టాప్గా ఉండేవాడు అనిల్, తగిలేసింది కదా, డౌన్ఫాల్. సో దీనికి రెమెడీ మరి ఏంటండి మనం చేసుకోవాలి అంటే, శనివారం బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి. వీళ్ళేమో వద్దంటారు, మరి మామూలు వాళ్ళు అమ్మో నువ్వు బ్లాక్ వేసుకుంటున్నావా, అమ్మో నువ్వు బ్లూ వేసుకుంటున్నావు అని భయపెడతారు. జనంతో సంబంధం లేదు. తర్వాత జీడి గింజలు ఉంటాయి చూడు, జీడి గింజలు అవి తీసుకోవాలా. జుట్టు హెయిర్ ఎవరిది హెయిర్ అయినా పర్వాలేదు, ఆ హెయిర్, జీడి గింజలు, పచ్చి మిరపకాయలు, ఇది అందరికీ తెలిసిందే క్రియ, కానీ చెయ్యం. ఆ తర్వాత మనము ఒక పట్టిక, ఒక నల్లని గుడ్డ, ఎర్రని గుడ్డ వాడతారు, ఎర్రని గుడ్డ వాడితే తగ్గదు, నల్లని గుడ్డ, ఇందులో ఒకటి వేయాలా. అది మామూలు జనానికి తెలియదు, అది దాన్నే చిర్రివేరు అంటారు, దంతె కట్టె అంటారు. మర్రి చెట్టు, ఇది చిర్రివేరు దొరకనప్పుడు మా దంతె కట్టె ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, బయట తుప్పలు పల్లెటూరులో అందరికీ తెలుస్తాయి. అది దొరకనప్పుడు చిర్రివేరు అనేది మనకి కొంచెం రేర్గా దొరుకుతుంది అన్ని ప్రతి వస్తువు. అది లేనప్పుడు దంతె కట్టె వేయాలి. అది దొరకనప్పుడు మర్రి వేరు వేయాలి. ఇదంతా వేసేసి మూట కట్టేసి కాలభైరవుడి దగ్గర పెట్టాలి. కాలభైరవుడి దగ్గర పెట్టి ఓం నమో భగవతే కాలభైరవాయ మమ క్రూర దృష్టిం నరదృష్టిం పాషాండ దృష్టిం చింది స్వాహ అని చెప్పేసి మనము నల్లని అక్షతలు కలుపుకోవాలి. మనం ఎర్రని అక్షతలు ఉంటాయి, పసుపు అక్షతలు ఉంటాయి, నలుపు అక్షతలు కూడా మనకు ఉంటాయి. బూడిద, హోమంలో చేసిన బూడిద, మట్టి, 4 రోడ్ల మధ్య నుంచి ఏరుకున్న మట్టి, లేదా మనము పుట్ట మట్టి, ఇంకా అన్నిట్లకంటే గొప్పది గాణగాపురంలో దొరికేటటువంటి భస్మ గుట్ట అని ఉంటుంది. అక్కడ పరశురాముడు యజ్ఞం చేశాడు. ఆ మట్టి చాలామంది దగ్గర ఉంటుంది, ఇప్పుడు అది పెద్ద పాపులర్ అనమాట. ఆ మట్టి తెచ్చుకొని కలుపుకొని అక్షతలు, ఆ అక్షతలతో మనం దిష్టి తీసేసుకొని అంతా కూడా మనము అందులో వేసేసి, ఇదంతా కూడా కాలభైరవుడికి ఈ యొక్క హారతి ఇచ్చేసి, ఆయనకి నైవేద్యంగా ఒక నింబూ ఫలం అంటే నిమ్మకాయ చాలు, ఇంకా ఇంత బూందీ కానీ కారబూందీ కానీ కారం వస్తువు ఏదైనా సరే నైవేద్యం కింద పెట్టేసి ఈ మూటను తీసుకువచ్చి మన ఇంటి గుమ్మం బయట కట్టేయాలి. ఈ అక్షతలు మంచి పవర్ఫుల్, మనకు దిష్టి తీసేసాం కదా, మనకు కూడా గోంగూర కాడతో ఒక దీపము నల్లని ఒత్తు పెట్టి, మనకి ఎవరికైతే దిష్టి తగిలిందో వాడికి దిష్టి తీసేసి, దీపావళికి దివిటీలు కొడతాం అట్లాగా దిష్టి తీసేసి, ఈ నల్ల నక్షత్రం చౌరస్థా 4 రోడ్ల మట్టితో, తర్వాత పుట్ట మట్టితో తయారైంది కాబట్టి వీటిని తొక్కకుండా తీసుకెళ్ళి నదిలో వేసేయాలి, లేదా ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి. వాడు తొక్కాడా వాడికి జ్వరం వచ్చేస్తుంది. జనం తెలియక ఏం చేస్తారంటే కావాలని అవతలాడికి అంటుకోవాలని రొడ్డు మీద వేస్తారు. ఇవన్నీ చూస్తే గురువుగారు చాలా మంది నిజంగానే ఏం చేశారు, మీరు మంత్రాలు చేశారా, పూజలు చేశారా, నల్ల నువ్వులు నల్లని అక్షింతలు అంటున్నారు, జీడి గింజలు అంటున్నారు, మిర్చి అంటున్నారు, ఇవన్నీ చూసి ఖచ్చితంగా మీరు చేతబడి చేస్తున్నారు, ఇంకెవరికో చేస్తున్నారు అనేసి అంటూ ఉంటారు. అంటే నలుపు అనేది మహాకాళి పూజ చేస్తేనే చేతబడులు అనుకుంటారు. అంటే చేతబడులు అంటే సినిమాల్లో చూపించినట్టు కపాలాలు, ఈ దుమ్ములు ఇవి పెట్టి, నిమ్మకాయ పెట్టి, కోడిగుడ్డు పెట్టి అవి చూసి అవి ఇంజెక్ట్ అయిపోయి మనం అలా అనుకుంటాం. వాటితో కాదు. మనం నడిచే రోడ్డు మీద ఉన్నటువంటి మట్టి భూమాత వసుంధర, శ్రీ మహావిష్ణువు భార్య, తల్లి దిష్టి తీస్తుంది మనకి పిల్లలు బయటకు వచ్చేసరికి. ఇప్పుడు అల్లు అర్జున్ మొన్న జైలు నుంచి రాగానే దిష్టి తగిలిందని చెప్పేసి ఇలా తీసేశారు ఇలాగా. అలాగే మహేష్ బాబు వీళ్ళందరూ కూడా సినిమాలు హిట్ అయితే వాళ్ళ పిల్లలు తల్లుళ్ళు తీస్తారు, పిల్లం కూడా తల్లే. కాబట్టి ఇది ఒక క్రియ అన్నమాట. కాబట్టి ఈ క్రియ కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా వాళ్ళకి పట్టినటువంటి నరదృష్టి ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాలా, ఎవరు చూడని టైంలో చేయాలా. మరి చూస్తే అలాగే అనుకుంటారు. అందుకనే రహస్యం అన్నాడు. ఇప్పుడు లలితా రహస్యనామ స్తోత్రమంత్రస్య అస్య శ్రీ లలితా రహస్యనామ స్తోత్రం రహస్యం అంటారు. గుప్త వరాహి నవరాత్రులు అంటారు. ఆషాఢ మాసంలో సీక్రెట్గా చేసుకోరా బాబు అని. గుప్త శ్యామల నవరాత్రులు గుప్తం అన్నారు. ప్రతిదీ గుప్తమే.
అప్పుడు మటన్ చికెన్ తింటారు, తిన్నవాళ్ళు ఏం చేస్తారు, మెడలో ఎక్కడైనా దుమ్ములు వేసుకుంటారా? వేసుకోరు కదా. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కాపురం చేసుకుంటారు, రొమాన్స్ చేసుకుంటారు, ఎక్కడో చాటుగా బెడ్రూమ్లో చేసుకుంటారు, కానీ మెయిన్ రోడ్లలోనూ అక్కడ చేసుకోరు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్. అసలు పోనీ మనిషి జీవితమే ఎలా ఉంటుంది? సీక్రెట్. ఎందుకు పుట్టామో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి బ్రహ్మరహస్యం. అందుకని ఇది కూడా బ్రహ్మరహస్యమే. ఈ విధంగా చేస్తే నరఘోష తగ్గిపోయి వీడు జుమ్ జామ్ అంటూ అన్ని పనుల్లో ముందుకెళ్ళిపోతాడు. ఇందులో డౌటే లేదు. ఇది పెద్దల అనుభవంతో చెప్పినటువంటి ఇవన్నీ ఇక్కడ క్రియలు కాబట్టి శాస్త్ర ప్రమాణితం కలిగినటువంటి, అంటే పురాణాల్లోనూ వాటిల్లోనూ ఉండదు. తంత్రశాస్త్రము అనేటటువంటిది ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్పుకుంటాడు. ఇన్కార్పొరేటెడ్ అనమాట. పెద్దల అనుభవాలతో మంచివి చేసేవి ఇవి. అంటే దీనికోసం ఏమి కోడిని కొయ్యక్కర్లేదు, మేకను కొయ్యక్కర్లేదు, మందు బాటలు పెట్టక్కర్లేదు, పంచమకారాలు అవసరం లేదు, ఎవరికీ హార్మ్ కానటువంటివి. సో అలా పెద్దలు నిర్ణయించారమ్మా. ధన్యవాదాలు.